అందరికీ నమస్తే. నేను మీ శీల వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని, జాతీయ చేనేత ఐక్య వేదిక జాతీయ ఉపాధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు ప్రజాబంధు చేనేత ఉద్యమ సూర్యుడు ప్రగడ కోటయ్య గారి 112వ జయంతి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మా ప్రగడ కోటయ్య, మా జాతి చేనేత జాతి ముద్దు బిడ్డ, ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఒక పండుగలా జరుపుతామని హామీ ఇచ్చి ఈరోజు చీరాలలో జరుపుతున్నారు. నిజంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక చేనేత బిడ్డగా, ఆ జాతిలో పుట్టిన చేనేత నాయకుడిగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మిత్రులారా, ఈ రాష్ట్రంలో 18 చేనేత కులాలు, 40 లక్షలకు పైగా చేనేత జనాభా ఉన్నారు. అయితే ఇన్నాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం, ఆయన చనిపోయి 30 సంవత్సరాలు, ఆయన చేసిన ఉద్యమాలు చేనేతలకే కాదు రైతులకు కూడా, చీరాల ప్రాంతంలో తోటవారిపాలెం ఎత్తిపోతల పథకం కానీ, రైతులకు కానీ నీరు అందించడం కానీ, అనేక కులాలు, బీసీలో అనేక కులాలు, కాకలి, మంగలి, వడ్డెర కుల మతాలకు అతీతంగా అందరికీ సేవలు చేశాడు. కానీ అత్యధికంగా చేనేతలకు ఆయన చేసిన ఉద్యమాలు, కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా పార్టీకి చేనేతల కోసం అవసరమైతే పార్టీని కూడా ఎదిరించి ఆయన అనేకమైనటువంటి విజయాలను సాధించాడు. చేనేత ఉద్యమాన్ని, చేనేత నూలుమిల్లు తీసుకురావటం కానీ, అలాగే చేనేతలకు సొసైటీలను ఏర్పాటు చేయటం, అలాగే చేనేతలకు అనేక రకాలుగా అనేక రాయితీలు, 22 రకాల చేనేతలకు 22 రకాల చట్టబద్ధత కల్పించడంలో కానీ ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆ మహానుభావుడు కాబట్టే అన్ని విజయాలు సాధించాడు. అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి రాజ్యసభ సభ్యులుగా కూడా చేనేత గళాన్ని జాతీయ స్థాయిలో, ప్రపంచ స్థాయిలోనే వినిపించిన ఏకైక మొట్టమొదటి ఉద్యమ నాయకుడు, చేనేత మహానాయకుడు. ఆయనకి ఎన్ని బిరుదులు ఇచ్చినా కూడా అది తక్కువే అవుతుంది. అటువంటి మహనీయుడికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయన జయంతి వేడుకలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందంటే మేమందరం కూడా గర్విస్తూ, ఇది ఆయనకిచ్చిన గౌరవంగా భావిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని, కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, ఈ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారిని, అలాగే రాష్ట్ర యువ నాయకులు, చేనేతల మీద కాస్తో కూస్తో కన్సర్న్ చూపిస్తున్నాడు మంగళగిరిలో గెలిచిన తర్వాత లోకేష్ గారు, ఆయన గారికి కూడా, మీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చేనేతలందరి తరఫున కూడా అభినందిస్తూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే కాకుండా మరో విషయం కూడా, చేనేతలకు నేతన్న నేస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన 24,000ను 25,000 ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీ ఇచ్చారు. అది అమలు చేయలేదని గత 2 సంవత్సరాలుగా మేమందరం చేనేత నాయకులు ఉద్యమాలు చేస్తున్నాం. నేను ఇప్పటికీ స్టిల్ 2 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి చేనేతల సమస్యలతో పాటు ఒక బీసీ బిడ్డగా కూడా నేను బీసీల సమస్యలను కూడా ఒక 15 సమస్యలను, డిమాండ్లను పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నాను. ఈ యాత్రలో నేను ఇప్పటికీ స్టిల్ 106 మండలాలు, 6 జిల్లాలను తిరుగుతూ ఉన్నాను. ఇప్పటికీ ఈ చేనేతల కళలు కొంతవరకు నెరవేర్చినందుకు, అంతేకాదు గతం 2 నెలల క్రితం కూడా, సుమారుగా 2 నెలల క్రితం 200 కరెంటు కూడా ఉచితంగా అమలుపరిచినందుకు ఈ విషయాల మీద ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఈ 3 విషయాల మీద కూడా. అలాగే మేము హంసలు లాంటి వాళ్ళం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మంచి చేస్తే ఏ ప్రభుత్వానైనా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించాం, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు బీసీలకు, చేనేతలకు కావచ్చు, బీసీలకు కావచ్చు మంచి చేసినప్పుడు ఆయన్ని అభినందించాం. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు 14-19లో 30,000 రూపాయలు చేనేతలకున్న లోన్లు రద్దు చేసినప్పుడు అప్పుడు అభినందించాం. ఇప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాం. మేమనేది ఒకటే, ఇక మాకు ఇప్పుడు బీసీ రక్షణ చట్టం ఒకటి తేవాలి. దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, తెలుగుదేశం పార్టీకి కానీ
లేదా జనసేన పార్టీకి కానీ బీజేపీ పార్టీకి కానీ, ఎందుకంటే ముగ్గురు కూటమిగా ఉన్నారు కాబట్టి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వటమే కాకుండా బీసీలకు రిజర్వేషన్లు కూడా కల్పించాలని డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా చేనేతలకు ఒక్క సీటు కూడా చేనేతలకు ఇవ్వలేదు మీరు. ఇదొక్కటే మాకు అసంతృప్తి ఉంది చేనేతల్లో. వచ్చే ఎన్నికల్లోనైనా 2029లో చేనేతలకు 21 సీట్లు గెలిచే సీట్లు ఉన్నాయి. చేనేతల సీట్లు అవి. మంగళగిరి నుంచి మొదలు పెడితే పెడన, చీరాల, మంగళగిరి, ధర్మవరం, మదనపల్లి, నందికొట్కూరు, అనంతపురం, ఇలా ఎన్నో నియోజకవర్గాలు. అనంతపురం జిల్లాలో రాయలసీమలో ఒక 12 నుంచి 16 ఉన్నాయి. ఈ ఆంధ్ర ప్రాంతంలో ఒక 6 ఉన్నాయి. అలాగే ఉత్తరాంధ్రలో ఒక 4. టోటల్గా మాకు 20 నుంచి 22 నియోజకవర్గాలు చేనేతలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా మేము అభినందిస్తున్నాం. నేతన్న నేస్తం అమలు చేస్తున్నందుకు, మా జాతి దేవుడు లాంటి మా గురువుల కంటే మిన్న రగడ కోటయ్య గారికి ఇంత గౌరవం ఇచ్చినందుకు, అధికారికంగా ఆయన జయంతి వేడుకలు జరుపుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా చేనేతలు లేదా పేదలు, బీసీలు, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి. సారీ.